ఆ రాత్రి నా జీవితంలో కాళరాత్రి. ఆకాష్ ఒక ఆర్కిటెక్ట్, చాలా కలలు ఆశయాలు ఉన్న యువకుడు. తన ప్రియరాలు నిహారికను అమితంగా ప్రేమించాడు. నిహారిక ఆకాష్ ప్రాణం, కళాత్మక స్వభావం కలది. ఆకాష్తో కలిసి ఒక అందమైన భవిష్యత్తును ఊహించుకుంది. కాలం అత్యంత శక్తివంతమైనది, కొన్నిసార్లు అనుకోని మలుపులు తిప్పుతుంది. ఆకాష్, నిహారికల ప్రేమ కథ ఒక మధుర స్వప్నంలా సాగింది. కాలేజీ రోజుల్లో మొదలైన వారి బంధం పెళ్లివైపు అడుగులు వేస్తున్న సమయంలో మరింత దృఢంగా మారింది. వారిద్దరూ కలిసి హైదరాబాద్ నగరంలో తమ సొంత ఇళ్లు కట్టుకోవాలని కలలు కన్నారు. ఆకాష్ ప్రతి ప్లాన్ను నిహారికకు చూపించేవాడు. ఆమె అభిప్రాయాలను తీసుకునేవాడు. ఆమె నవ్వు, ఆమె కళ్లలో మెరుపు అతని కలలకు ప్రాణం పోసేవి. చూడు నిహా, ఈ కిచెన్ నీకు నచ్చాలి. నువ్వు ఎప్పుడూ కలలు కనే మోడ్రన్ కిచెన్ ఇది అనేవాడు ఆకాష్. నిహారిక ఆ ప్లాన్ను చూసి మురిసిపోయేది. ఆకాష్, మన ఇల్లు ఒక అద్భుతమవుతుంది. ప్రతి మూల మన ప్రేమను పలకరించాలి. వారి ప్రపంచం ప్రేమ, నవ్వులు, తీపి కలలతో నిండి ఉంది. పెళ్లి తేదీ కూడా నిశ్చయమైంది. మరో 3 నెలల్లో వారు ఒకటవబోతున్నారు. ఆకాష్, నిహారికల కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పెళ్లికి కొన్ని రోజుల ముందు నిహారిక తన తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆకాష్ వెళ్లకూడదని ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. నువ్వు లేకుండా నాకు వెళ్లాలని లేదు, కాని అమ్మకిచ్చిన మాట అంది నిహారిక. ఆకాష్ మనసులా ఏదో తెలియని అలజడి. నిహా, నాకు ఏదో కీడు జరుగుతుందని అనిపిస్తోంది. వద్దు, వెళ్లకు అని బతిమిలాడాడు. నిహారిక నవ్వింది. ఏమీ కాదు ఆకాష్, మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. నువ్వు చిన్నపిల్లవాడిలా భయపడుతున్నావు. నేను తొందరగా తిరిగి వస్తాను, మాటిస్తున్నాను. ఆకాష్ మనసులో ఎంత భయమున్నా నిహారికను ఆపలేకపోయాడు. ఆమె బయలుదేరిన రోజు ఆకాష్ ఆమెను రైల్వే స్టేషన్లో దింపడానికి వెళ్లాడు. జాగ్రత్త నిహా, కాల్ చేస్తూ ఉండు అని పదే పదే చెప్పాడు. నిహారిక నవ్వుతూ మిస్ యూ అని చెప్పి రైలు ఎక్కింది. ఆకాష్ ఆమె చెయ్యి పట్టుకుని రైలు కదిలే వరకు వదల్లేదు. ఆ చెయ్యి వదిలిన క్షణం అతని గుండె ఏదో బరువెక్కినట్టు అనిపించింది. ఆ రాత్రి ఆకాష్ నిద్రపోలేకపోయాడు. నిహారిక ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాడు. అర్ధరాత్రి దాటాక ఒక అపరిచిత నంబర్ నుండి ఫోన్ వచ్చింది. అది రైల్వే అధికారుల నుండి. రైలు ప్రమాదానికి గురైందని, ప్రాణనష్టం సంభవించిందని చెప్పారు. ఆకాష్ చెవులు గింగురుమన్నాయి. ప్రపంచం స్తంభించిపోయినట్లు అనిపించింది. హలో హలో, నిహారిక, నిహారిక ఎలా ఉంది? అతను గొంతు అణికిపోతూ అడిగాడు. అధికారి మాటలు స్పష్టంగా లేవు, కాని ఆకాష్ గుండెకు ఏదో అయినట్లు అర్థమైంది. అతను వెంటనే బయలుదేరాడు. రాత్రంతా ప్రయాణించి ప్రమాద స్థలానికి చేరుకున్నాడు. అక్కడ వందలాది మంది ప్రజలు, అంబులెన్సులు, పోలీసులు, గందరగోళం, ఏడుపులు, ఆర్తనాదాలు. అతని కళ్లముందు ఒక భయంకరమైన దృశ్యం. గంటల తరబడి నిహారిక కోసం వెతికాడు. ప్రతి మృతదేహాన్ని పరిశీలించాడు. ప్రతి ఆస్పత్రిని ఆశ్రయించాడు. చివరికి ఒక అంబులెన్స్ వద్ద అతని కళ్ళు ఒక తెలిసిన మెడచైన్పై పడ్డాయి. అతని గుండె ఆగిపోయినంత పనైంది. అది నిహారిక మెడలో ఉండేది. ఆమె ప్రాణంలేని శరీరాన్ని చూసిన ఆకాష్కి లోకం చీకటిగా మారిపోయింది. లేదు నిహా, నువ్వు నన్ను వదిలి వెళ్లలేవు. అతని నోట మాట రాలేదు. ఆమె శరీరాన్ని గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. ఆ రాత్రి నిజంగా అతని జీవితంలో కాళరాత్రిగా మిగిలిపోయింది. అతని కలలు, ఆశయాలు, భవిష్యత్తు అన్నీ ఒక్క క్షణంలో బూడిదయ్యాయి. నిహారిక మరణం ఆకాష్ను పూర్తిగా మార్చేసింది. తను నమ్మిన ప్రేమ, జీవితం, భవిష్యత్తు అన్నీ అర్థం లేకుండా పోయాయి. అతను తన ఆర్కిటెక్ట్ ఉద్యోగాన్ని వదిలేశాడు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నాడు. తన గదిలోనే ఒంటరిగా కూర్చుండిపోయేవాడు. అతని గదిలో నిహారిక ఫోటోలు తప్ప ఇంకేమీ లేవు. ఆ ఫోటోలను చూసి గంటల తరబడి ఏడ్చేవాడు. నువ్వు వెళ్లకు నిహా, నాకు ఎందుకో చెప్పలేనంత భయం వేసింది. నా మాట వింటే ఇలా జరిగేది కదగా అని తనలో తను మాట్లాడుకునేవాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆకాష్ వారిని దగ్గరికి రానివ్వలేదు. అతని జీవితం ఒక చీకటి సముద్రంలో మునిగిపోయింది. ఎక్కడా ఆశ కనిపించలేదు. అతను నిద్రలేమి, ఆకలిలేమితో బలహీనపడిపోయాడు. రాత్రివేళల్లో ఆకాష్ ఆ పాత రోజులను గుర్తుచేసుకునేవాడు. నిహారికతో నవ్వుకున్న క్షణాలు, కలలు కన్న భవిష్యత్తు, చెప్పుకున్న ప్రేమ కబుర్లు అన్నీ ఒక బాధాకరమైన జ్ఞాపకంలా అతన్ని వెంటాడేవి.
తన జీవితంలో నిహారిక లేని లోటును భర్తీ చేసేది ఏదీ లేదని అతనికి తెలుసు. ఆ రాత్రి కేవలం ఒక రైలు ప్రమాదమే కాదు, అది ఆకాష్ జీవితాన్ని, అతని ప్రేమను, అతని కలలను మసిచేసి అతని ఆత్మను కాల్చివేసిన ఒక కాళరాత్రి. నిహారిక తనతో లేదనే చేదు నిజాన్ని అతను అంగీకరించలేకపోయాడు. ప్రేమ అనేది కేవలం సంతోషాన్ని మాత్రమే కాకుండా అంతకు మించిన బాధను కూడా ఇవ్వగలదని ఆకాష్ తెలుసుకున్నాడు. అతని ప్రేమకథ అసంపూర్ణంగా ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అతని జీవితం ఆ చీకటి రాత్రికి ముందు, ఆ చీకటి రాత్రి తర్వాత అని 2 భాగాలుగా విడిపోయింది. ఆకాష్ ఎప్పటికీ కోలుకోలేని ఒక శూన్యంలో మిగిలిపోయాడు. నిహారిక జ్ఞాపకాలతో జీవిస్తున్నాడు.